Okay, good morning, students. We are discussing about the conduction heat transfer, and we derived a law of heat conduction that is known as Fourier's law of heat conduction. For that, we have taken a plane wall and we have defined some conditions at that plane wall. So, and we come to notice that rate of heat conduction is proportional to the area into temperature difference divided by thickness of the plane wall or thickness of the solid layer. So from this we derived a law of heat conduction known as Fourier's law of heat conduction, and that conduction heat transfer is equal to minus Ka dt by dx. So in this law of, this is known as Fourier's law of heat conduction. Fourier's law of heat conduction, and the constant value K is known as thermal conductivity. Thermal conductivity. So we want to find out the unit for this thermal conductivity. So first of all, what is thermal conductivity? It is the ability of a material to conduct heat. It is the ability of a material. It is the ability of a material to conduct heat. అంటే ఒక మెటీరియల్ ఎంత ఫాస్ట్గా హీట్ని కండక్ట్ చేస్తుందో, సో ఆ ప్రాపర్టీ, ఐ మీన్ ఆ ఎబిలిటీని చెప్పే వాల్యూ ఏంటంటే థర్మల్ కండక్టివిటీ. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద యూనిట్ ఫర్ దిస్ థర్మల్ కండక్టివిటీ. సో వీ హ్యావ్ ద ఈక్వేషన్ క్యూ కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ is equal to minus Ka dt by dx. So what is the unit for rate of heat conduction? What is the unit for rate of heat conduction? It is not heat, it is rate of heat. Rate of heat conduction units అండి. Joules per second, sir. Yes. So we are interested in finding out not not amount of energy, we are interested in finding the rate of energy transfer. So అంటే ఎంత ఫాస్ట్ గా, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని మనం హీట్ ట్రాన్స్ఫర్ లో స్టడీ చేస్తామని చెప్పాను. సో రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ కి, ఐ మీన్ యూనిట్స్ వచ్చేసరికి వాట్స్ అవుతాయి, ఎందుకంటే జౌల్ పర్ సెకండ్ ఆర్ వాట్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం కే రాద్దాము. కే ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ డివైడెడ్ బై ఏరియా ఇంటూ డిటి బై డిఎక్స్. మైనస్ ఉంది, జస్ట్ మనం ఏంటో ఓన్లీ యూనిట్స్ కనుక్కోవాలి కదా. సో కే ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ హీట్ కండక్షన్కి యూనిట్స్ వాట్స్, అండ్ ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్, అండ్ టెంపరేచర్కి యూనిట్స్ కెల్విన్. ఇదేమో డిఎక్స్ అంటే ఏంటి అంటే థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ కదా. సో డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్. సో ఇట్స్ ద యూనిట్స్ ఆర్ మీటర్స్. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అయితే మనకి వచ్చేది వాట్ పర్, ఈ మీటర్ ఇక్కడ మీటర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మీటర్ ఉంది, సో 1 మీటర్ పైన ఉంటుంది. సో వాట్ పర్ మీటర్ కెల్విన్. సో థర్మల్ కండక్టివిటీ యూనిట్స్ ఏంటంటే వాట్ పర్ మీటర్ కెల్విన్. సో those are the units for thermal conductivity. So we have another term in this formula, dt by dx. dt by dx.
So here dt by dx in the Fourier's law of heat conduction, it is known as temperature gradient. It is known as temperature gradient. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఒక ప్లేన్ వాల్ ఉంది కదా, మనం తీసుకున్న ఎగ్జాంపుల్. సో ఒక ప్లేన్ వాల్ ఉంది విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ థిక్నెస్ డెల్టా ఎక్స్. సపోజ్ లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ సపోజ్ T1 అనుకోండి, రైట్ సైడ్ టెంపరేచర్ సపోజ్ T2 అనుకోండి, అండ్ T1 గ్రేటర్ దాన్ T2 అనుకోండి. సో left side temperature is more compared to the right side temperature. In this heat flows from left side to right side. సో ఏంటంటే మనం థిక్నెస్ ఏమో సపోజ్ డెల్టా ఎక్స్ అనుకోండి. ఓకే, డెల్టా ఎక్స్ థిక్నెస్ ఉంది. సో ఈ డైరెక్షన్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అనుకోండి. మీరు ఒకవేళ ఐ మీన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ T1 ఉంది, రైట్ సైడ్ T2 ఉంది. సో ఇక్కడ ఏదన్నా ఒక ఎక్స్ లొకేషన్ దగ్గర మీరు సమ్ టెంపరేచర్ ఐడెంటిఫై చేస్తాం. సో అది ఒక టెంపరేచర్ అనుకోండి. అలాగే ఇంకో లొకేషన్ దగ్గర సమ్ టెంపరేచర్ ఉంటుంది, ఇంకో లొకేషన్ దగ్గర సమ్ టెంపరేచర్ ఉంటుంది. అలాగే ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు అంటే విత్ ఇన్ దిస్ ప్లేన్ వాల్, ఈ ప్లేన్ వాల్ లోపల పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మీరు ఏమన్నా ఐ మీన్ డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు దీన్ని జాయిన్ చేసాం మనం, అంటే ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర ఎంతైతే టెంపరేచర్ ఉందో దాన్ని మార్క్ చేస్తున్నాం. ఇక్కడ టెంపరేచర్ అనేది సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తున్నాం అనుకోండి. ఇదేమో సపోజ్ 0 అనుకోండి, 0 కెల్విన్ అనుకోండి. సో ఇక్కడ T1 ఉంది, ఇక్కడేమో T2 ఉంది. అలా సిమిలర్గా మధ్యలో ఉన్న అన్ని పాయింట్స్ దగ్గర ఎంతో కొంత అదర్ దాన్ అంటే T1 T2 మధ్యలో ఉన్న టెంపరేచర్స్ ఉంటాయి అంతే కదా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ T1, రైట్ సైడ్ టెంపరేచర్ T2. సో ఈ ప్లేన్ వాల్ మధ్యలో T2 కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, అలాగే T1 కన్నా తక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో డిఫరెంట్ లొకేషన్ దగ్గర ఒకవేళ మనం ఐ మీన్ గ్రాఫ్ ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టెంపరేచర్ ఎలా వేరీ అవుతుందో మనం ఒక కర్వ్ ఆర్ స్ట్రైట్ లైన్ డ్రా చేయగలం. సో దీనికి ఉండే స్లోప్ని ఏమంటారంటే టెంపరేచర్ గ్రేడియంట్ అంట. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అసలు టెంపరేచర్ ఎలా వేరీ అవుతుంది. దిస్ స్లోప్ ఈజ్ నోన్ యాజ్ dt by dx. సో దాన్ని టెంపరేచర్ గ్రేడియంట్ అంటారు, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద స్లోప్ ఆఫ్ ద టెంపరేచర్ కర్వ్ ఆన్ ఏ Tx డయాగ్రామ్. Slope of the temperature curve on a Tx diagram. అంటే ఎక్స్ వర్సెస్ టెంపరేచర్ కర్వ్ అనేది మీరు ఒకవేళ ఏదైతే ప్లేన్ మెటీరియల్ ఏదైతే తీసుకున్నా సపోజ్ వాల్ కానీ లేదంటే వేరే ఏదైనా మెటీరియల్ మీకు ఏదైతే మీరు ఇంట్రెస్టెడ్ ఏరియా ఏదైతే ఉందో సో అక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకవేళ టెంపరేచర్ కర్వ్ డ్రా చేస్తే దాని యొక్క స్లోప్ని ఏమంటాం అంటే మనం టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. సో అంటే టెంపరేచర్ విత్ ఇన్ దట్ ప్లేన్ వాల్ ఎలా వేరీ అవుతుందో ఇండైరెక్ట్గా స్లోప్ అనేది మనకు చెప్తుంది. Conduction heat transfer is minus Ka dt by dx, which is known as Fourier's law of heat conduction. సో ఈ రిలేషన్ ఏం చెప్తుందంటే రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ గ్రేడియంట్ ఇన్ దట్ డైరెక్షన్. సో మనం యాక్చువల్గా ఐ మీన్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు ఒక ప్లేన్ వాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము.
సో సపోజ్ ఇలా ఒక ప్లేన్ వాల్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ T1 అండ్ రైట్ సైడ్ టెంపరేచర్ T2 అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అనుకోండి. సో ఇక్కడ T1 గ్రేటర్ దాన్ T2 అనుకోండి. ఓకే, సో దీనికి మనం ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ డెరైవ్ చేసుకున్నాము. సో ఇప్పుడు హీట్ అనేది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది? హీట్ ఫ్లోస్ ఇన్ ది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో హీట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే ఇది ఒక ప్లేన్ వాల్, ఇది ఒక సాలిడ్ మెటీరియల్ కాబట్టి దీని లోపల జరిగే హీట్ ట్రాన్స్ఫర్ ఏంటంటే కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్. సో అంటే ఇది ఇక్కడ నుంచి మనం ఏం రాస్తామంటే హీట్ ఫ్లోస్ ఇన్ ది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది dt by dx. dt by dx is nothing but temperature gradient in the x axis direction. So rate of heat conduction in x direction is proportional to the temperature gradient in the x direction. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఏంటంటే, సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఆన్సర్ చెప్పాలి. సో ఇప్పుడు ఈ కేసులో మనకి హీట్ అనేది ఎటు సైడ్ నుంచి ఎటువైపుకి వస్తుంది? హీట్ ఫ్లోస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంతే కదా? లెఫ్ట్ టు రైట్ మనకి హీట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వైల్ క్యాలిక్యులేటింగ్ దిస్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, సో విచ్ ఏరియా వీ నీడ్ టు కన్సిడర్? A1, A2, A3? While calculating the rate of heat transfer in this problem, so which area we need to take while calculating the rate of heat transfer? Is it A1 or A2 or A3? So this is A3 and this upper one is A1 and this area is A2. So which area we need to consider while calculating the rate of heat conduction in this plane wall? So the answer is A3, because heat transfer area is always normal to the direction of heat transfer. సో అంటే మనకి యాక్చువల్గా ఈ లెఫ్ట్ నుంచి రైట్ డైరెక్షన్లో మనకి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఈ ఏరియా కదా మనకి యూజ్ అయ్యేది. సో ఈ ఏరియా మొత్తం కూడా ఏంటంటే హీట్ని ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది యాక్చువల్గా ఈ ఏరియాలో ఒక ప్లేన్ తీసుకోండి, ప్లేన్లో సమ్ ఆటమ్స్ ఉంటాయి. సో అలాగే ఈ ప్లేన్ పక్కన ఇంకో ప్లేన్ ఉంటుంది. సో ఈ వీటి మధ్య ఏం జరుగుతుంది, ఎనర్జీ ఇంటరాక్షన్స్ జరిగి మనకి హీట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఫ్లో అవుతుంది. సో మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా
is always normal to the direction of heat transfer, is always normal to the direction of heat transfer. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు డౌట్ రాలేదంటే ఈ పైన కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరగచ్చు కదా, మనం ఓన్లీ ఇదే ఎందుకు తీసుకుంటున్నాము అంటే A3 మాత్రమే తీసుకుంటున్నాము, బట్ ఇలా కూడా హీట్ అనేది లాస్ అయిపోవచ్చు కదా ఒకవేళ దీని మీద సమ్ ఎయిర్ ఫ్లో అయితే. ఈ A1 మీద ఎయిర్ ఫ్లో అయ్యి అండ్ A2 మీద ఎయిర్ ఫ్లో అయితే మనకి ఇక్కడ కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. బట్ ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్లో ఇక్కడ పాయింట్ ఏంటంటే మిగతా అన్ని హీట్ ట్రాన్స్ఫర్స్ అనేవి నెగ్లిజిబుల్ కంపేర్ టు హీట్ ఫ్లోస్ ఇన్ ది A3 డైరెక్షన్. ఓకేనా? సో ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ అనేది వన్ డైమెన్షనల్ హీట్ కండక్షన్. ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ అనేది ఇట్ టెల్స్ అబౌట్ ది వన్ డైమెన్షనల్ హీట్ ట్రాన్స్ఫర్. అంటే మీకు ఈ A1 దగ్గర హీట్ ట్రాన్స్ఫర్ జరగచ్చు, అలాగే A2 దగ్గర హీట్ ట్రాన్స్ఫర్ జరగచ్చు, అలాగే A3 దగ్గర కూడా హీట్ అనేది ఈ డైరెక్షన్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఈ A1 డైరెక్షన్లో అండ్ A2 డైరెక్షన్లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ కన్నా మనకి A3 డైరెక్షన్లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రిడామినెంట్గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే మిగతా రెండు హీట్ ట్రాన్స్ఫర్ని నెగ్లెక్ట్ చేసాము. ఓన్లీ A3 డైరెక్షన్లో ఉన్న హీట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రిడామినెంట్గా ఉంటుంది, చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది కంపేర్ టు ద అదర్ రిమైనింగ్ డైరెక్షన్స్. సో అందుకోసం మనం ఓన్లీ దీన్ని సింప్లిఫై చేసినట్టు ఇండైరెక్ట్గా. అంటే ఇది యాక్చువల్గా 3 డైమెన్షనల్ హీట్ కండక్షన్ ప్రాబ్లం, బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ 1 డైమెన్షనల్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే మిగతా డైరెక్షన్లో ఉన్న హీట్ ట్రాన్స్ఫర్ అనేది నెగ్లిజిబుల్ కంపేర్ టు ది A3 డైరెక్షన్లో ఉన్న హీట్ ట్రాన్స్ఫర్. ఓకే, సో మీకు హీట్ ట్రాన్స్ఫర్లో ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే చాలా అసంప్షన్స్ అనేవి తీసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అదర్వైజ్ it is very difficult to solve a heat transfer problem. So we have two plane wall cases. There are two plane walls. (30° centigrade and 20° centigrade). Similarly here also 30° centigrade and 20° centigrade. So the first material is a copper material. The first plane wall is made up of copper. This is copper. And second material is silicon. So first material is having the thermal conductivity value as K is equal to 401 watt per meter Kelvin. So the area is 2 meter square, and the silicon is having the thermal conductivity value is 148 watt per meter Kelvin, 148 watt per meter Kelvin, and the area is 2 meter square. So find out the rate of heat transfer in copper block. If the thickness is 1 meter and here also the thickness is 1 meter. Find out the rate of heat transfer in this copper block. To calculate the rate of heat transfer, we have
as it is a simplified problem, we can use the Fourier's law of heat conduction. So heat Q dot is equal to minus Ka delta T by delta X. That is the formula. Otherwise, you can write it as rate of heat transfer is equal to, ఇంకా నెగిటివ్ లేకుండా నేను రాస్తున్నాను, కే ఇంటూ ఏ ఇంటూ టెంపరేచర్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ, సో అది T1, రైట్ సైడ్ తక్కువ, T1 మైనస్ T2 అండ్ డెల్టా ఎక్స్. ఓకే, డెల్టా ఎక్స్ ఇస్ నథింగ్ బట్ థిక్నెస్, కే అంటే థర్మల్ కండక్టివిటీ, ఏ అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా, దట్ ఈస్ నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. T1 ఈస్ ద మ్యాక్సిమం టెంపరేచర్, అప్పర్ ఐ మీన్ ఇది మ్యాక్సిమం టెంపరేచర్, ఇది మినిమం టెంపరేచర్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా కెల్విన్లోనే తీసుకోవాలి. ఓకేనా. డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మిగతా అన్నిటికీ యూనిట్స్ వచ్చేసరికి కెల్విన్లో ఉంటాయి. ఓకేనా. ఇది వాట్ పర్ మీటర్ కెల్విన్లో ఇస్తారు. సో మీరు ఇక్కడ తీసుకునే డెల్టా టీ కూడా ఎప్పుడు కూడా కెల్విన్లోనే తీసుకోవాలి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది. ఇక్కడ డెల్టా టీ ఎంత అవుతుంది చూడండి, 30 మైనస్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. రెండు కేసెస్లో కూడా డెల్టా టీ ఎంత అంటే 30 డిగ్రీ సెంటిగ్రేడ్ మైనస్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో అంటే డెల్టా టీ ఎంత వస్తుంది, 10 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మీరు కెల్విన్లో కన్వర్ట్ చేసినా సరే ఇంతే టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది. సో 10 కెల్విన్. సో డెల్టా టీ ఈజ్ 10 కెల్విన్. ఓకేనా. ఏరియా చూడండి, ఏరియా ఇస్ ఫర్ ది కాపర్ వాల్ కేస్ ద ఏరియా ఇస్ 2 మీటర్ స్క్వేర్. ఓకేనా. అలాగే థిక్నెస్ ఎంత, 1 మీటర్. సో వీ హ్యావ్ all quantities with us, so we can substitute in this formula. Q dot is equal to, okay, thermal conductivity of the copper material is 401 watt per meter Kelvin, and the area is 1 meter square. Okay, 1 meter square, and temperature difference is 10 Kelvin, and delta X is 1 meter. ఓకే. సో ఎప్పుడు కూడా ఏంటంటే మీరు ఫార్ములాస్, ఏరియా 2 మీటర్ స్క్వేర్. ఓకే, 2 మీటర్ స్క్వేర్. ఓకే, మీరు ఎప్పుడు ఐ మీన్ హీట్ ట్రాన్స్ఫర్లో ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి యూనిట్స్ కూడా రాసుకోండి. ఓకేనా. ఎందుకంటే మీరు ప్రాబ్లం కరెక్ట్గా చేస్తున్నారో లేదో మీకు ఈ యూనిట్స్ వల్ల మీకు తెలిసిపోతుంది మీరు కరెక్ట్గా చేస్తున్నారో ఐ మీన్ రాంగ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా యూనిట్స్ అనేవి పక్కన రాసుకుంటే బెటర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్, అలాగే ఇక్కడ కూడా మీటర్. సో కింద మీటర్ స్క్వేర్, పైన మీటర్ స్క్వేర్ క్యాన్సిల్, ఇది కెల్విన్, ఇది కెల్విన్ క్యాన్సిల్. సో ఇంకా యూనిట్స్ ఏమవుతాయి, వాట్స్ వస్తుంది. ఓకేనా, ఓన్లీ వాట్స్. మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ ఏంటి, వాట్స్. అంటే మనం కరెక్ట్గానే చేస్తున్నట్టు. సో 401 ఇంటూ 10 అంటే 4010 అని ఉంటుంది, ఇంటూ 2 8020 వాట్స్. ఓకేనా. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ది కాపర్ ప్లేన్ వాల్ is 8020 watts. Similarly, we have another case. We have silicon material. So the thermal conductivity value is 148 watt per meter Kelvin. So we need to determine the rate of heat conduction in this silicon layer. సో సింపుల్గా మనకి మిగతా అన్ని కండిషన్స్ సేమ్, ఓన్లీ జస్ట్ కే వాల్యూ మాత్రమే మారుతుంది. Q is equal to Ka into T1 minus T2 by thickness of the material delta X. So rate of heat conduction is equal to 148 watt per meter Kelvin. Area is 2 meter square, and 10 Kelvin delta difference divided by delta X is 1 meter. Okay na. So meeku 296 rate of heat transfer is 2960 watts వస్తుంది. మల్టిప్లై చేస్తే 2960 వాట్స్ వస్తుంది.
సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, ఇక్కడ మెయిన్ మన ప్రాబ్లంలో అన్ని కండిషన్స్ సేమ్. అంటే లెఫ్ట్ సైడ్ రెండు కేసెస్లో కూడా చూడండి, ఇక్కడ 30°C, ఇక్కడ 20°, ఇక్కడ కూడా 30, ఇక్కడ 20, ఓకేనా. అలాగే ఏరియా కూడా సేమ్, అలాగే థిక్నెస్ కూడా సేమ్. బట్ రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ అనేది ఏ మెటీరియల్ ఎక్కువ ఉంది? కాపర్ మెటీరియల్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఏ ప్రాపర్ దట్ ఈస్ డ్యూ టు ద థర్మల్ కండక్టివిటీ, ఓకేనా. సో థర్మల్ కండక్టివిటీ ఆఫ్ సిలికాన్ మెటీరియల్ ఈజ్ లెస్ దెన్ ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ కాపర్. సో కే వాల్యూ కాపర్ మెటీరియల్కి ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువ ఫాస్ట్గా హీట్ని కండక్ట్ చేస్తుంది. సో అందుకే మనకి ఇక్కడ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువ వచ్చింది కాపర్ మెటీరియల్, యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ వాల్యూ. సో the copper material conducts heat more compared to the silicon material. Okay. So we have an electrically heated room. So the roof of they have given different temperatures at the roof. సో అంటే అవుట్ సైడ్ టెంపరేచర్ మెన్షన్ చేశారు. సో మీకు చెప్పాను కదా, అంటే T1 మైనస్ నెగిటివ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ క్వాంటిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ నెగిటివ్ క్వాంటిటీ. బికాస్ ఎందుకంటే హీట్ అనేది ఫ్లో అవుతుందంటే సమ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే అది ఫ్లో అవుతుంది. అండ్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ది మ్యాక్సిమం టెంపరేచర్ టు ది మినిమం టెంపరేచర్. అదే ఎక్కువ టెంపరేచర్ నుంచి తక్కువ టెంపరేచర్ ఫ్లో అవుతుంది. సో నేను ఇక్కడ రాసినప్పుడు T1 మైనస్ T2 అని రాశాను, ఓకేనా. అంటే నేను ఎక్కువ టెంపరేచర్ ఉన్నది ఫస్ట్ రాశాను అండ్ తక్కువ టెంపరేచర్ ఉన్నది తర్వాత రాశాను. సో ఒక పాజిటివ్ టెంపరేచర్ డిఫరెన్స్ డైరెక్ట్గా రాస్తాను నేను. సో అలాంటప్పుడు మనం ఇంకా నెగిటివ్ సైన్ ఏం ప్లేస్ చేయం. ఒకవేళ మీరు నెగిటివ్ సైన్ ప్లేస్ చేస్తున్నాము అంటే ఇక్కడ T2 మైనస్ T1 రాయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మైనస్ ప్లేస్ చేసామంటే ఇక్కడ T2 మైనస్ T1 రాయాలి. సో బట్ నేను నెగిటివ్ లోపలికి పంపించేసాను, అప్పుడు T1 మైనస్ T2 అవుతుంది. సో డెల్టా టీ అనేది పాజిటివ్ వచ్చేలాగా మీరు చూసుకోండి, సరిపోతుంది. ఫార్ములా ఎలాగున్నా సరే. ఓకే, వీ హ్యావ్ ఏ home which is an electrically heated room. ఓకే, సో ఇక్కడ మనకి బయట అంటే నార్మల్గా ఇది ఒక ఫారెన్ కంట్రీలో ఉన్న సపోజ్ ఇల్లు అనుకోండి. మనకి ఇక్కడ అవుట్ సైడ్ టెంపరేచర్ తక్కువ ఉంది, 4°C. బట్ ఇన్సైడ్ రూఫ్ టెంపరేచర్ చూడండి, అంటే ఇది ఇన్సైడ్ రూఫ్ టెంపరేచర్, ఇది ఎంత ఉంది, 15°C ఉంది. సో అంటే యాక్చువల్గా సమ్ ఎలక్ట్రికల్లీ హీటర్స్ ఉంటాయి లోపల, ఈ ఇంటి లోపల హీటర్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే లోపల 4°C ఉండదు, అదర్ దాన్ 4°, అంటే హీటర్స్ ఉండడం వల్ల ఎక్కువ టెంపరేచర్ లోపల ఉంటుంది, 15°C ఉంది. సో ఇక్కడ ఈ రూఫ్ యొక్క డైమెన్షన్ మెన్షన్ చేశారు, 6 meters అనేది ఈ విడ్త్ ఇచ్చారు, అలాగే 8 meters లాంగ్ అన్నారు, అండ్ థిక్నెస్ ఆఫ్ ద రూఫ్ ఈజ్ 0.25 meters అంటున్నారు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే, సో determine the rate of heat loss through the roof that night. Determine the rate of heat loss through the roof at that night. సో ఆ నైట్ పీరియడ్లో మనకి ఎంత హీట్ అనేది లాస్ అవుతుందని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ ట్రాన్స్ఫర్ డైరెక్షన్ రాద్దాము. సో హీట్ ఫ్లోస్ ఫ్రమ్
హీట్ ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిక్రీజింగ్ టెంపరేచర్. ఈ డైరెక్షన్లో హీట్ అనేది ఫ్లో అవుతుంది. సో నేను ఒక 3 ఏరియాస్ రాస్తాను. దీంట్లో ఏ ఏరియా మనకి కరెక్ట్ చెప్పండి. ఏ ఏరియా మనం రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ కనుక్కోవడానికి యూజ్ చేయాలి. 8 into 0.25, A2 is 6 into 0.25 and A3 is 8 into 6. ఏ ఏరియాని మనం రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో నేను చెప్పాను హీట్ ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిక్రీజింగ్ టెంపరేచర్. అంటే ఏ డైరెక్షన్లో అయితే మనకి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందో ఆ డైరెక్షన్లో మనకి హీట్ అనేది ఫ్లో అవుతుంది. సో మీరు తీసుకునే ఏరియా ఎలా ఉండాలి, నార్మల్గా ఉండాలి. అంటే నార్మల్ దట్ ఈస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్. సో ఇప్పుడు ఆ హీట్ ఫ్లో అవుతున్న డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఏరియా ఏది? ఈ ఏరియా ఉంది. ఓకే, ఈ ఏరియా అనేది హీట్ ట్రాన్స్ఫర్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఏరియా, అంతే కదా. అంటే ఇప్పుడు మనకి రూఫ్ నుంచి అవుట్ సైడ్కి హీట్ ఫ్లో అవుతుంది. సో దానికి పర్పెండిక్యులర్గా ఉన్న ఏరియా ఈ ఏరియా అవుతుంది. సో 8 into 6 ఈజ్ ద ఏరియా వీ నీడ్ టు టేక్ ఇన్ ది ఫార్ములాలో మనం 8 into 6ని తీసుకోవాలి. ఆ ఏరియా 48 మీటర్ స్క్వేర్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే మనం రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ కనుక్కోవాలి అంటే మనకి కే వాల్యూ కూడా ఇవ్వాలి కదా. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఈ రూఫ్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాంక్రీట్ మెటీరియల్, కాంక్రీట్ రూఫ్ అని మెన్షన్ చేశారు. అండ్ కాంక్రీట్ యొక్క కే వాల్యూ కూడా మనకి వాళ్ళు మెన్షన్ చేయాలి. అప్పుడే మనం రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ మనం కనుక్కోగలం. సో కాంక్రీట్ యొక్క కే వాల్యూ ఎంతంటే 0.8 వాట్ పర్ మీటర్ కెల్విన్. దిస్ ఈస్ ద థర్మల్ కండక్టివిటీ వాల్యూ ఆఫ్ ది కాంక్రీట్ మెటీరియల్. ఓకే, సో మనకి టెంపరేచర్ డిఫరెన్స్ చూడండి, డెల్టా టీ ఎంత అవుతుంది? డెల్టా టీ ఎంత అవుతుంది ఇక్కడ? టెంపరేచర్ డిఫరెన్స్ డెల్టా టీ ఇన్సైడ్ మైనస్ అవుట్ సైడ్ 15 minus 4 11. సో 11 degree centigrade or 11 Kelvin. 11 degree centigrade or 11 Kelvin. That is the temperature difference. ఓకే, సో ఇప్పుడు థిక్నెస్ ఎంత ఇచ్చారు చూడండి. ప్లెయిన్ వాల్ యొక్క థిక్నెస్ ఆర్ రూఫ్ యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చారు చూడండి, 0.25. దిస్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎక్స్. సో మనకి టోటల్గా 4 క్వాంటిటీస్ తెలియాలి సో ఫార్ములాలో. సో మనకన్నీ తెలిసిపోయినాయి. సో A3 తెలుసు, కే వాల్యూ ఇచ్చారు, డెల్టా టీ తెలుసు, అలాగే డెల్టా ఎక్స్ కూడా తెలుసు. సో ఇంకా మనం రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ కనుక్కోవచ్చు కదా. సో రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఈజ్ K into A into delta T by delta X, where K is the thermal conductivity and its value is 0.8 watt per meter Kelvin and area is 48 meter square and delta T is 11 Kelvin and delta X is 0.25 meters. సో ఈ మీటర్ స్క్వేర్ అండ్ కెల్విన్ క్యాన్సిల్ అయితే మనకి ఓన్లీ వాట్స్లో మాత్రమే రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ వస్తుంది, వాట్స్లో మాత్రమే రావాలి. సో క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1690 వాట్స్ వస్తుంది. ఓకేనా, 1690 వాట్స్ వచ్చింది. సో దీనికి కిలో వాట్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 వేస్తాం కదా, కిలో వాట్. ఇక్కడ చిన్న సబ్ ప్రాబ్లం ఉంది. అంటే
సో ఇక్కడ మనం ఫస్ట్ నేను స్టార్టింగ్ చెప్పినప్పుడే చెప్పాను, అంటే చెప్పండి. హలో హలో, సార్, చెప్పండి చెప్పండి. అక్కడ 14 కెల్విన్ చెప్పండి. 15 అదే సెంటిగ్రేడ్స్ ఉన్నాయి కదా సార్ టెంపరేచర్, అందులో ఏది T1 ఏది T2 సార్? ఎప్పుడు మనం మాక్సిమం టెంపరేచర్, ఇప్పుడు మీరు డెల్టా టీ అంటున్నారు కదా, అంటే T2 మైనస్ మాక్సిమం T1 టెంపరేచర్ ఎప్పుడు వేసుకుంటే T1 కింద అంతకు ముందు తీసుకోండి. మైనస్ వస్తుంది సార్. మీరు ఇది T1 కింద తీసుకుంటున్నట్టు, నేను ఇది T2 కింద తీసుకుంటున్నాను. లేదంటే మీరు ఇది T1 ఇది T2 తీసుకోవచ్చు, బట్ ఫార్ములాలో మైనస్ ఉంటుంది ముందర. బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఓన్లీ ఏదైతే ఐ మీన్ ఎక్కువ టెంపరేచర్ ఉందో అది ఫస్ట్ తీసేసుకుంది T1 కింద, ఇది సెకండ్ తీసుకోండి. హీట్ ట్రాన్స్ఫర్ ఐ మీన్ డెల్టా టీ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండేలా చూసుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా యూస్ చేసుకో. ఓకేనా? ఓకే సార్. ఈ డెల్టా టీ ఎప్పుడు పాజిటివే ఉండాలి, అలా తీసుకోండి, అప్పుడు ఇంకా మైనస్ ఏమి ఉండదు. హీట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు కూడా పాజిటివ్ క్వాంటిటీ రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే నేను యాక్చువల్గా మైనస్ పెట్టాలి, మైనస్ కేఏ డెల్టా టీ బై డెల్టా ఎక్స్ అంటే, బట్ ఇది ఇది ఓన్లీ T1 మైనస్ T2, ఇక్కడ నెగిటివ్ ఉండదు ఇంకా ఈ ఫార్ములా అయితే. ఇక్కడ సబ్ ప్రాబ్లమ్ అడిగారు, అంటే మనం స్టార్టింగ్ అప్పుడే చెప్పాను నేను, అంటే యాక్చువల్గా ఇది ఫారిన్ కంట్రీలో ఉన్న హోమ్, సో సమ్ ఎలక్ట్రికల్ హీటర్స్ ఉన్నాయి, అందుకే 15 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపల టెంపరేచర్ ఉంది. సో అంటే మీకు యాక్చువల్గా హీట్ అనేది లాస్ అవుతుంది కదా, ఎంత లాస్ అవుతుంది, మన రూమ్ లోపల నుంచి ఐ మీన్ ఇంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లాస్ అవుతుంది, సో విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హీట్ అనేది యాక్చువల్గా ఇన్సైడ్ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి ఫ్లో అవుతుంది, అంటే హోమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది హీట్, ఎందుకంటే బయట టెంపరేచర్ తక్కువ కాబట్టి. బట్ ఇన్సైడ్గా అంటే హోమ్ లోపల ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఎందువల్ల ఉంది అంటే, దానికి రీజన్ ఏంటి, ఎలక్ట్రికల్ హీటర్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ హీటర్స్ అనేవి ఇన్సైడ్ ఉన్నాయి, సో అందుకు మనకి యాక్చువల్గా లోపల టెంపరేచర్ ఎక్కువ ఉంది. సో మనకి ఇంత హీట్ లాస్ అనేది జరుగుతుంది, సో దానివల్ల మనకి ఎంత ఐ మీన్ ఓనర్కి ఎంత పవర్ బిల్ అవుతుందని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. ద రేట్ ఆఫ్ heat loss the rate of heat loss through the sorry the cost of that heat loss to the homeowner if the cost of electricity is $1 per kilowatt hour, $1 per kilowatt hour, అంటే ఒక కిలోవాట్ అవర్కి మనకి $1 అయితే మనకి ఎంత పవర్ బిల్ వస్తుంది అని అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి నైట్ టైం మొత్తం కూడా మనకి సపోజ్ హీటర్స్ అనేవి ఆన్లో ఉన్నాయనుకోండి, సపోజ్ 10 అవర్స్ వీళ్ళు అడిగింది ఏంటంటే 10 అవర్స్కి ఎంత పవర్ బిల్ అవుతుందో కనుక్కోమన్నారు. సో ఇది ఎలా కనుక్కుంటామంటే, సో మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంత జరుగుతుందని తెలుసు, 1.69 కిలో వాట్, అంతే కదా. సో ఇప్పుడు
మనం టోటల్ 10 అవర్స్కి ఎంత అవుతుందో కనుక్కుందాం. సో టోటల్ 10 అవర్స్కి ఎంత అవుతుంది? క్యూ డాట్ అంటే ఏంటి? క్యూ డాట్కి యూనిట్స్ ఏంటి? జౌల్ పర్ సెకండ్. అంటే ఇది రేట్ ఆఫ్ హీట్ కండక్షన్. క్యూ డాట్ని ఎలా రాయొచ్చు? క్యూ బై టైం. ఓకేనా? టైం ఈజ్ ఈక్వల్ టు 1.69 కిలోవాట్. ఇక్కడ నుంచి హీట్ ఎంత లాస్ అవుతుందో కనుక్కుంటున్నాం 10 అవర్స్కి. 1.69 కిలోవాట్ ఇంటూ టైం. టైం ఎంత ఇచ్చారు వీళ్ళు? 10 అవర్స్ ఇస్తున్నారు. 1.69 కిలోవాట్ ఇంటూ 10 అవర్స్. ఇది ఎంత వస్తుంది? క్యూ ఈజ్ ఈక్వల్ టు 16.9 కిలోవాట్ అవర్. సో ఇక్కడ ఒక మెయిన్ ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇది క్యూ డాట్ అనేది మీకు అది రేట్ ఆఫ్ హీట్ కండక్షన్, కానీ నేను ఇక్కడ క్యూ కనుక్కుంటున్నాను. అది ఏంటి? ఎనర్జీ. అది అంటే ఎంత హీట్ బయటికి లాస్ అవుతుంది, అది 16.9 కిలోవాట్ అవర్. సో అది యాక్చువల్లీ ఎనర్జీ, బట్ క్యూ డాట్ ఈస్ రేట్ ఆఫ్ హీట్ కండక్షన్. ఆ రెండు కూడా డిఫరెంట్. ఒకదాని యూనిట్స్ ఏమో జౌల్ పర్ సెకండ్, అది క్యూ డాట్ యొక్క యూనిట్స్. అది ఎంత? 1.69 కిలోవాట్ అనేది లాస్ అవుతుంది. అంటే 1.69 కిలో జౌల్ పర్ సెకండ్ అంత లాస్ అవుతుంది. 1.69 కిలో జౌల్ పర్ సెకండ్కి ఇంత ఎనర్జీ అనేది లాస్ అవుతున్నట్టు. సో మనం 10 అవర్స్కి కనుక్కోవాలి కదా. సో ఇంటూ 10 చేశాను అంతే. సో 1.69 ఇంటూ 10 అవర్స్ టైం వేసాను. సో 16.9 కిలోవాట్ అవర్ వచ్చింది. కానీ కాస్ట్ కనుక్కోమంటున్నారు. కాస్ట్ ఎంత అవుతుంది? 1 కిలోవాట్ అవర్కి ఎన్ని డాలర్స్ అవుతాయి? $1 అవుతుంది. అలాంటి ఎన్ని కిలోవాట్ అవర్స్ ఉన్నాయి? 16.9 కిలోవాట్ అవర్స్ ఉన్నాయి. అంటే కాస్ట్ ఎంత అవుతుంది? $16.9 అవుతుంది పవర్ బిల్. ఎందుకంటే ఆ హీటర్స్ని మనం ఆపరేట్ చేస్తున్నాం కదా, అందుకే మనకి లోపల టెంపరేచర్ ఎక్కువ ఉంది. సో ఆ పవర్ బిల్ ఎంత వస్తుందంటే $16.9 వస్తుంది. ఇక్కడ 16.9 కిలోవాట్ అవర్ అంటే ఏంటి? అంటే మీనింగ్ 16.9 ఇవి యాక్చువల్గా జౌల్స్ కింద కన్వర్ట్ చేసుకోగలం మనం. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్యూ అంటే 16.9 కిలోవాట్ అవర్. సో 16.9 కిలోవాట్ అవర్ అంటే కిలో జౌల్ పర్ సెకండ్ ఇంటూ 1 అవర్ అంటే, ఓకేనా? ఇది యాక్చువల్గా మీరు ఇది సమ్ జౌల్స్లో కన్వర్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఎనర్జీ, అంతా హీట్ అనేది బయటికి లాస్ అవుతుంది 10 అవర్స్ టైం పీరియడ్లో. బట్ మనం దీన్ని కిలోవాట్ అవర్లో మాత్రం ఉంచేసుకున్నాం. ఎందుకంటే వీళ్ళ కాస్ట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోవాట్ అవర్లో అడిగారు కాబట్టి మనం జౌల్స్లో కన్వర్ట్ చేయకుండా జస్ట్ కిలోవాట్ అవర్స్లోనే ఉంచాం. ఓకేనా? బట్ ఈ కిలోవాట్ అవర్ ఈజ్ నథింగ్ బట్ ఇది జౌల్సే. ఓకేనా? అది కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ లాస్ట్ టైం డిస్కస్ చేసాము. అండ్ థర్మల్ కనెక్టివిటీ యూనిట్స్ ఏంటో చెప్పాను, వాట్ పర్ మీటర్ కెల్విన్ అని. అలాగే టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఏంటో చెప్పాను. టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ నథింగ్ బట్ dT/dx. అంటే మీరు ఒక ప్లేన్ వాల్లో లెఫ్ట్ సైడ్ ఒక టెంపరేచర్, రైట్ సైడ్ ఒక టెంపరేచర్ ఉంది. డిఫరెంట్ లొకేషన్ దగ్గర డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఒకవేళ దాన్ని మీరు అన్ని టెంపరేచర్స్ని, అంటే మీరు ఇక్కడ యాక్చువల్గా ఇది రిఫరెన్స్ కానీ తీసుకుంటున్నాను, ఇది 0 కెల్విన్ అనుకుంటున్నాను. సో అక్కడ నుంచి T1 అలా వరుసగా మొత్తం అన్ని ఈ రిఫరెన్స్ నుంచి మెజర్ చేసి ఒక కర్వ్ కానీ స్ట్రైట్ లైన్ కానీ డ్రా చేస్తాను. ఆ కర్వ్ ఆర్ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఏంటంటే టెంపరేచర్ గ్రేడియంట్ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హీట్ ట్రాన్స్ఫర్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో
ఇక్కడ x డైరెక్షన్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఫ్లో అవుతుంది. సో అందుకు ఈ డైరెక్షన్లో ఉన్న టెంపరేచర్ గ్రేడియంట్కి అది ప్రపోర్షనల్గా ఉంటుంది. సో రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఇన్ ది x డైరెక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ గ్రేడియంట్ ఇన్ దట్ x డైరెక్షన్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్లేన్ వాల్లో అన్ని డైరెక్షన్స్లో కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో బట్ ఏంటంటే ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ అనేది ఒక అప్రాక్సిమేషన్ లాంటిది. ఓన్లీ ఈ డైరెక్షన్లో A3 డైరెక్షన్లో జరిగే ఈ డైరెక్షన్లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ ప్రెడామినెంట్ అని మిగతా హీట్ ట్రాన్స్ఫర్స్తో పోలిస్తే ఈ డైరెక్షన్లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువ ఉందని అనుకుంటున్నాము. అందుకే మనం ఓన్లీ ఈ ఏరియా వల్ల జరిగే హీట్ ట్రాన్స్ఫర్ మాత్రమే మనం కనుక్కుంటున్నాం ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ ప్రకారం. సో ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ డీల్స్ విత్ వన్ డైమెన్షనల్ హీట్ ట్రాన్స్ఫర్ ఓన్లీ. సో నెక్స్ట్ 2 మెటీరియల్స్ కాపర్ అండ్ సిలికాన్ మెటీరియల్స్ తీసుకున్నాం, ఐడెంటికల్ కండిషన్స్ అన్ని. సో అప్పుడు ఏ మెటీరియల్ ఎక్కువ హీట్ అనేది కండక్ట్ చేస్తుందంటే కాపర్ మెటీరియల్ కండక్ట్ చేస్తుంది, ఎందుకంటే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ కాపర్ ఈజ్ మోర్ దాన్ ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది సిలికాన్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది ఈ ప్రాబ్లమ్. సో ఇన్సైడ్ టెంపరేచర్ ఒకలా ఉంది, అవుట్ సైడ్ టెంపరేచర్ ఒకలా ఉంది. సో అప్పుడు ఎంత రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందో కనుక్కున్నాం. దాని తర్వాత సబ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఒకవేళ ఆ రూమ్లో హీటర్స్ 10 hours ఆన్ చేశారు, సో అప్పుడు మనకి ఎంత హీట్ అనేది లాస్ అవుతుంది. సో అంత హీట్ లాస్ అవుతుందంటే ఇండైరెక్ట్గా ఎంత ఎనర్జీ ఎంత కాస్ట్ అనేది మనం పవర్ బిల్ అవుతుందని చెప్పి ఇంకొక సబ్ ప్రాబ్లం. ఓకే, సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు, అదేగా చెప్తున్నాను. సో నేను కిలోవాట్ అవర్లో కన్వర్ట్ చేయలేదు, అంటే కిలోవాట్ అవర్లో ఉంచేసాను, ఎందుకంటే వాడు అడిగింది కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పర్ కిలోవాట్ అవర్లో ఇచ్చాడు. నేను అందుకే కిలోవాట్ అవర్లో క్యూని ఉంచేసాను, జౌల్స్లో కన్వర్ట్ చేయకుండా. జౌల్స్లో కన్వర్ట్ చేస్తే ఒకవేళ వాడు సపోజ్ $1 per 1000 జౌల్స్ అన్నాడు అనుకోండి, నేను మళ్ళీ అది మొత్తాన్ని కన్వర్ట్ చేసి నేను ఇంటూ చేసుకుంటాను. హీట్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ జౌల్ పర్ సెకండ్. అంటే మీకు హీట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే ఖచ్చితంగా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి, అంతే కదా. అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే అది ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ క్వాంటిటీగా మనం చెప్పాలి, అంతే కదా, నెగిటివ్ క్వాంటిటీ కాదు. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది అంటే హీట్ అనేది ఫ్లో అవుతుంది, అది ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుంది అదే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. అది ఎప్పుడు పాజిటివ్గా చెప్తాం, పాజిటివ్గానే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇది మొత్తం ప్లేన్ వాల్లో మాట్లాడుతున్నాం మనం. విత్ ఇన్ ద ప్లేన్ వాల్ ఎంత ఫాస్ట్గా హీట్ని కండక్ట్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్. సో విత్ ఇన్ ద బాడీ అంటే ఇది మనకి యాక్చువల్గా థర్మోడైనమిక్స్ లాగా బాడీ అనేది ఒకవేళ హీట్ గెయిన్ చేస్తే పాజిటివ్ అండ్ బాడీ లాస్ అయితే నెగిటివ్, అలా కాదు. ఇక్కడ హీట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఫ్లో అవుతుంది, బట్ ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుంది అది రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో అంటే ఖచ్చితంగా ఫ్లో అవుతుంది కదా, టెంపరేచర్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఫ్లో అవుతుంది, బట్ ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుంది అది ఖచ్చితంగా ఒక నెంబర్ అవ్వాలి, అది కూడా పాజిటివ్ నెంబరే అవుతుంది, నెగిటివ్ నెంబర్ అవ్వదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్.